హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎంపైర్. ఎట్లున్నారు? అందరు మంచున్నారా? నేనైతే మస్తున్నా. మీరు ఎట్లున్నారో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ కేర్లో ఒక మంచి టిప్, మంచి సొల్యూషన్తో ముందుకైతే వచ్చేసిన. సో ఇది చాలా మంది అయితే సఫర్ అవుతూ ఉంటారు ప్రాబ్లంతో. వింటర్ సీజన్లో చాలా మందికి ప్రాబ్లం అనేది వెంటాడుతూ ఉంటుంది. దాంట్లో నేను కూడా ఒకదాన్ని 2-3 డేస్ నుంచి నేను కూడా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా. సో దాన్ని క్లియర్ చేసుకుందాం అనేసి అయితే నేను అనుకున్నా. దాన్ని మీతో షేర్ చేసుకుంటే నాలాగా బాధపడే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే చేస్తున్నా. సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి, బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరికీ యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ముందుగా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్ చూడండి, నాకు చుండ్రు అనేది ఎట్లున్నదో 2-3 డేస్కే ఎంత ఎక్కువైపోయింది. అసలు లేట్ చేస్తే మాత్రం ఇంకెంత ఎక్కువైపోతుందో కూడా తెలియదు. సో మరి అంత ఎక్కువ ఏం లేదు. సో నాకు చుండ్రు సమస్య వచ్చి అయితే 3 డేస్ అవుతుంది. ఒకవేళ నేను చూసుకున్నట్టయితే ఒక 5 డేస్ అయినచ్చు అంతే, దానికి మించి అయితే లేదు. ఇది మనం ఫస్ట్ స్టేజ్లో తగ్గించుకుంటేనే మనకు తొందరగా ఈ చుండ్రు సమస్య అయితే అవుతుంది. చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఎన్నో షాంపులు పెడతారు, ఎన్నో ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అస్సలు తగ్గదు. సో మనం డైలీ హెడ్ బాత్ చేసుకోకపోవడం వల్లే మనకు చుండ్రు సమస్య అయితే వస్తుంది. కొందరు అయితే అట్లా ఆయిల్ పెట్టేసి వారం 10 రోజుల దాకా హెడ్ బాత్ అయితే ఇయ్యరు. గాలికి, కాలుష్యానికి, మొత్తం దుమ్ము ధూళి అంతా చేరి అట్లా ఆయిల్కి అయితే ఇంకా పట్టేసుకుంటుంది కాబట్టి మొత్తం స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఇచ్చింగ్ వస్తుంది, మనకు చుండ్రు సమస్య అని పెరుగుతుంది. సో మరి డైలీ తలస్నానం అయితే కంపల్సరీ చేయాలి. మీకు చుండ్రు సమస్య ఉన్నా లేకున్నా తప్పకుండా డైలీ తలస్నానం కంపల్సరీ. సో మీరు అనుకోవచ్చు, మరి డైలీ తలస్నానం అంటే షాంపూ పెట్టాలి కదా, షాంపూ పెడితే మళ్ళీ హెయిర్ అనేది లాస్ అవుతుంది కదా అనేసి మీకు అనిపించవచ్చు. అవును, మీరు డైలీ తలస్నానం చేయమన్నా కానీ డైలీ షాంపూ పెట్టమని అంటలేను. సో డైలీ ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే తలస్నానం చేయండి. వారానికి అట్లా 2 సార్లు ఆయిల్ అట్లా అప్లై చేసుకొని మీరు జిడ్డు పోవడానికి మాత్రం ఆ షాంపూని యూజ్ చేయండి అంతే. సో ఇది ఫస్ట్ టిప్. సో సెకండ్ టిప్ వచ్చేసి, చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతున్నప్పుడు డైలీ తలస్నానం చేస్తారు కదా, ఇట్లా కూడా అప్పుడు మనము మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే, ఈ 5 వేళ్ళని నేను స్కాల్ప్ మీద చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ స్కిన్ మీద చేస్తున్నా. మీకు ఇట్లా మొత్తం స్కాల్ప్ అంతా ఇట్లా మసాజ్ చేయాలి. 10 ఏళ్ళతో మన స్కాల్ప్ అంతా ఇట్లా మసాజ్ చేయాలి. దానివల్ల మన స్కాల్ప్ పైన ఉన్న వేస్ట్, డెడ్ స్కిన్ సెల్స్, చెమట, ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా దానివల్ల మనం ప్లెయిన్ వాటర్తో మొత్తం కడిగేస్తున్నాం కాబట్టి మన స్కాల్ప్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దానివల్ల మనకు చుండ్రు సమస్య కానీ, ఇచ్చింగ్ కానీ, ఎటువంటి బొడిపెలు, కొంతమందికి బొడిపెలు కూడా వస్తూ ఉంటాయి. సో అటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అయితే మనం కాపాడుకోగలుగుతాం. మన చుండ్రు సమస్య అంటే ఏంటి, అసలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడద్దు అంటే మనం డైలీ స్నానం చేయాలి, మంచిగా మసాజ్ చేసుకుంటూ మన హెయిర్ని, మన స్కాల్ప్ని అయితే కడుక్కోవాలి. సో థర్డ్ టిప్ వచ్చేసి, నేను ఎప్పుడు చెప్తా, ప్రతి వీడియోలో చెప్తానే ఉంటా, కంపల్సరీ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది తప్పకుండా మీరు పాటించాల్సిన నియమం. ఎందుకంటే మీరు హెల్తీగా ఉండాలన్నా, మీ స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, మీ హెయిర్ హెల్తీగా ఉండాలన్నా మీరు తప్పకుండా వాటర్ని 5-6 లీటర్స్ తాగాలి. దానివల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, మీరు కూడా హెల్తీగా ఉంటారు. సో మనం మెయిన్ టిప్లకైతే వెళ్ళిపోదాము. ఈ చుండ్రు సమస్యని మనం తొందరగా క్లియర్ చేసుకోవాలంటే మనం ఎటువంటి టిప్స్ అయితే యూజ్ చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను. ఇప్పుడు కావాల్సింది అయితే కొబ్బరి నూనె, దీంతో పాటు మనం లెమన్ కావాలి. లెమన్ ప్లస్ కొబ్బరి నూనె, ఈ రెండుతోటే మనకి చుండ్రు సమస్య అయితే పరిష్కారం దొరుకుతుంది. సో మనకి రెండు ఎట్లా పెట్టుకోవాలంటే 1:1 రేషియోలో పెట్టుకోవాలా. మనకు ఇది ఎన్ని స్పూన్లు వేసుకుంటే ఇది అన్ని స్పూన్లు వేసుకోవాలా. సో ఇప్పుడు నేను పెట్టుకుంటుంది. సో చూడండి, చాలామంది ఈ నిమ్మకాయనైతే నాకు తెలిసిన వాళ్ళ నేను చూసిన డైరెక్ట్గా ఈ నిమ్మకాయనే ఇట్లా ఇట్లా పెట్టేసుకున్నారు. చాలామంది చూసిన. చూడండి, 1 స్పూన్. ఇప్పుడు ఇది కూడా 1 స్పూన్ పోసుకుంటా. పని చేయాలి. కరెక్ట్గా 1:1 రేషియోలో మాత్రమే దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో మనకు అవసరం ఉంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకుంటలేను. సో ఇలా కాకుండా మనకి
ఏదైనా ప్యాక్ లాగా చెప్పండి అని అంటే మీకు ఒక ప్యాక్ కూడా చెప్తాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తాను. నేను ఏది చెప్పినా కూడా డైలీ పెట్టుకోమని అయితే కాదు, ఓన్లీ వారానికి ఒక్కసారే. మెంతులు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మెంతుల్ని మంచిగా నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ మంచి మిక్సీ పట్టాలి. దాని తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు వేయాలి. పెరిగేసి మనం ఈ లెమన్ అనేది ఓన్లీ ఒక స్పూన్ చాలు, మన హెయిర్కి ఎంత పడుతుందో అంతే, ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసి దాన్ని తీసి మన స్కాల్ప్కి అప్లై చేసుకోండి. అది ప్లస్ మరి ఇది అప్లై చేసుకోకండి, ఏదైనా ఒకటి వారానికి ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోండి. సో చుండ్రు సమస్య పోవాలంటే మాత్రం ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెట్టుకోగానే తగ్గిపోతుందని కూడా కాదు, ఒక 4 వారాలు అంటే 4 సార్లు దీన్ని వారానికి ఆదివారం పెట్టుకున్నట్టయితే 4 ఆదివారాలు మీరు దీన్ని అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూడండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు నేను హెయిర్కి అయితే పెట్టుకుంటా. నేను కూడా పెట్టుకున్నది చూపించాలి కదా మరి. సో నేను పెట్టుకునేది కూడా మీకు చూపిస్తా. ఇట్లా ఓన్లీ మీకు స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోండి. అలాగే మన హెయిర్ అనేది బాగా పెరగాలి, వాల్యూమ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకు కూడా నేను ఒక మంచి వీడియో చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది అసలు నేనే సాటిస్ఫై అయినా ఆ వీడియో చేసినాక. ఎందుకంటే నేను ఆ వీడియో చేయాలంటే నేను ముందు ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అది పెట్టుకున్నాక నా హెయిర్ అనేది చాలా బాగుండే. అసలు నిజంగా చాలా మందికి అడ్వైజ్ చేసినది. మీకు ఇప్పుడు ఐకార్డ్స్లో ఇస్తా, లేదా అంటే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తా, ఒకసారి వెళ్ళి చూడండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరే అంటారు, మళ్ళీ మీరే రిప్లై ఇస్తారు చాలా బాగుందనేసి. సో చూడండి, నేనైతే అప్లై చేసేసుకున్నా. హెయిర్కి ఎక్కడ పెట్టకుండా ఓన్లీ స్కాల్ప్ మాత్రమే పెట్టుకున్నా. సో మీరు కూడా అస్సలు హెయిర్కి పెట్టకండి, ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే పెట్టండి. అలాగే రోజు పట్టకండి, ఓన్లీ వారానికి ఒక్కసారే డైలీ హెడ్ బాత్. మీరు ఇది ఎంత పెట్టినా కూడా డైలీ హెడ్ బాత్ చేయకుంటే మీకు అస్సలు ఈ చుండ్రు సమస్య అనేది తగ్గదు. సో కంపల్సరీ డైలీ ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేయండి. సో ఇది ఒక 30 మినిట్స్ అట్లా ఉంచేసుకోండి, 30 or 40 మినిట్స్ అట్లా ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. వీలైతే ప్లెయిన్ వాటర్ లేదా షాంపూ, మైల్డ్ షాంపూతో మీరు హెడ్ బాత్ అనేది నీట్గా చేసుకోండి. స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, హెయిర్ వీడియోస్ కానీ మంచి మంచి హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్, స్కిన్కి సంబంధించిన వీడియోస్ మన ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన. సో వెళ్ళి చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్. నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటున్నా అంటే అది నేను ఎక్స్పీరియన్స్ చేసినాకనే మీతో షేర్ చేసుకుంటున్నా, అది నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. కొత్త విజిటర్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.